పెట్ట మరి ఈరోజు కొన్ని మంచి విషయాలు చెప్తాను, మీకు జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. ఈరోజు పాఠం పేరేం పేరు? ఏనైనా మన భక్తి కరోనా లాంటిదా అని ఒక టైటిల్ పెట్టాను. మన భక్తి కరోనా లాంటిదే. దేవుని పిల్లలరా, కరోనా అనే పదానికి, అంటే కరోనా అనే వ్యాధికి భక్తికి ముడిపెట్టి ఒక టైటిల్ ఇచ్చానంటే, ఎందుకు ఇచ్చానంటే, అంటే మన భక్తి కరోనా లాంటిదా. కరోనా అనేది వచ్చినప్పుడు మనుషులందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మనుషులందరూ ఎలాంటి జాగ్రత్త తీసుకున్నారు తెలుసా? అసలు ఇంట్లోంచి ఎవరే కానీ బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకు? సైతాన్ ఉంటుంది. సైతానా కరోనానా? బయట ఎవరు ఉంటారు? కరోనా ఉంటుందని చెప్పి ఇంట్లోంచి బయటికి కూడా వచ్చేదిలే. ఏమంటే ఇంట్లోంచి బయటకు వచ్చేవాళ్ళ శుభ్రంగా చేసుకోవడం, తినడం, పనుకోవడం, తినడం, పనుకోవడం. పొద్దున్నే పోతారు కాయగూరలకు, అంతేనా? 6 నుంచి 9 వరకే కాయగూరలు కూడా బయట తిరగడం. కూడా 9 దాటింది అనుకో, అసలు ఎక్కడే కానీ ఏ మనిషే కానీ కనపడ్డ. అసలు నిజమేనండి. ఎందుకు? బయటికి కానీ వస్తే ఏమొస్తుంది? కరోనా వస్తుంది అని చెప్పి భయంతో గడగడ 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 అంటే బయటికి పోయినామంటే కాళ్ళన్నీ నీళ్లతో బరుక్కొని మరీ కడుక్కుంటాం. నిజమేనా? చేతులు బరుక్కోవడమే. పోలీసు వాళ్ళు కూడా ఎలా చెప్పేవాళ్ళు? ట్రాఫిక్ రూల్స్ దగ్గర ఆగండని, ఇలా ఆగండని ఫస్ట్ ఇట్లా కడుక్కోవాలా, అంతేనా? ఫస్ట్ చేతులు కడుక్కోవాలా, తర్వాత ఏడదాకా కడుక్కోవాలా, తర్వాత ఏడదాకా కడుక్కోవాలా, తర్వాత ఏడదాకా కడుక్కోవాలా, తర్వాత ఏడగడగాల. అంటే మొత్తానికి ఇలా కడుక్కోవాలి. ఎక్కడెక్కడ కడుక్కోవాలో కూడా చెప్పేవాడు. కరెక్టేనా? ఆ ట్రాఫిక్ రూల్స్ అనగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ చెప్పేవాడు. ఒక 4 పోలీసు వాళ్ళు వచ్చి ఎలా చేతులు కడుక్కోవాలి. ఎందుకు? బయటికి వెళ్ళి వచ్చాడంటే చేతులు అది పనిగా సబ్బు పెట్టుకొని చాలా చక్కగా కడుక్కునేవాళ్ళు. నిజమేనా? బాగా కడుక్కునేవాళ్ళు. ఎంతసేపు కడుక్కోవాలి నాగరాజు? కరోనా వచ్చినప్పుడు చేతులు ఎంతసేపు కడుక్కోవాలా? మ్యాక్సిమం 5 నిమిషాలా? కనీసం అంటే 20 సెకండ్ల పైన అనుకుంటాను. 20 సెకండ్లు 60 సెకండ్లు టైం పెట్టుంటారు. ఇట్లా మళ్ళీ గోర్లలో ఇలా కడుక్కోకపోతే 20 నిమిషాలు పైన చేయి కడకపోతే, చేతులు కడుక్కోకపోతే కరోనా చేతుల్లోంచి బయటికి పోదని చెప్పి ఆడు కడుక్కోమనగానే ఏమండి బయటికి పోయి రావడం, కడుక్కోవడం, బయటికి పోయి రావడం, కడుక్కోవడం. ఇంక కడుక్కునే పని. ఒకసారి చెప్పాడు అంతే వాడు, ఇంకా కడుక్కుంటానే ఉన్నారు. యేసుప్రభు అడుక్కుంటున్నాడు కడుక్కోమని. ఈ కడుక్కోవడం కనపడదు. ఆడు కడుక్కోమన్నాడు. ఏమండి కరోనా వస్తుంది అన్నాడు, కడుక్కోమన్నాడు, అంతే. ఇంక కడిగే పనే. బయటికి పోయిచ్చినారంటే కాళ్ళు కడగడం, చేతులు కడగడం, కాళ్ళు కడగడం, చేతులు కడగడం. ఒక్కొక్కసారి బయటే స్నానం చేయాలి గోసిపత్త పట్టుకొని. తెలుసు కదా మీ అందరికీ. స్నానం ఇంట్లోకి కాదు, బయటే. శవం కాడికి పోయిస్తే ఎట్లయితే పూర్వీకులు బయటే స్నానం చేస్తారు బోరింగ్ కాడ, అలాగా బయటనే స్నానాలన్నీ. ఎందుకు? కరోనా వస్తుంది. మూతికి మాస్క్ ఎప్పుడు ఉండేది. నిజమేనా? మాస్క్ అనేది అసలు తీసేదేలే. దేవుని పిల్లలారు, ఎందుకంటే కరోనాతో భయపడ్డారు. ఎన్ని రోజులు భయపడ్డారు? కొద్ది రోజులే.
ఏంటి మళ్ళీ కడుక్కుంటున్నారా? మళ్ళీ ఎందుకు కడుక్కోవడం లేదు? మళ్ళీ ఎందుకు కడుక్కోలేదంటే ఆ భయము పోయింది. అప్పుడు బయటికి పోస్తే చేతులు కడుక్కోవడం, మనిషికి దూరం. పొరపాటుతో వాడు దగ్గరకు వచ్చి గా అన్నాడు అనుకో, చచ్చాడు భయపడి. తెలుసు కదా మీకు, పొరపాటుతో దగ్గరకు వచ్చి అన్నాడంటే ఇంకంతే, ఇటు గుండె అయిపోయినట్టే. సత్యం కదరా నాయన. ఈ ఎంగిళ్ళు తుంపర్లు ఏడ మిందపడి ఉంటాయో, ఈ కరోనా ఏడొస్తుందో. ఒకడు వచ్చి నా దగ్గరికి అంటున్నాడు, నేను అంతరం పోతే అన్న ఉండని మళ్ళీ వచ్చి అంటున్నాడు, చంపుతావు కదరా నాయన అని వరిగితే నేను. అంటే వాడు అప్పట్లో ఎవరు దగ్గినా కూడా భయపడేవాళ్ళం. వేసేస్తామన్నా అప్పట్లో ఎవరైనా అన్నారనుకో, నువ్వు దుంపలు కట్టుకుపోతావు. ఎవరు అది? అన్న మదనపల్లికి వెళ్ళిపోతాడు అంటే అంతే. ఇంకా ఏమన్నా నిజమే కదా. ఎందుకంటే భయం. అప్పట్లో దగ్గినాడంటే భయం, ఇప్పుడు తుమ్మినాడంటే భయం. కొంచెం అట్ట కిందకి పోయి ఒకరితో మాట్లాడొచ్చినా కూడా స్నానం చేసుకోవడం, పళ్ళు తోముకోవడం, కళ్ళు కడుక్కోవడం, చేతులు కడుక్కోవడం, కాళ్ళు కడుక్కోవడం. ఆ సబ్బులన్నీ అరిగిపోయేటివి. ఆ చేతులు కడిగి 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 ఆ శానిటైజర్లు ఒళ్ళంతా పూసుకునేవాడు చేతులు కడగకుండా. నిజమే కదా. శానిటైజర్ తెలుసు కదా, అది ఎవడికి తెలియదు అసలు. శానిటైజర్ అనే మాట తెలీదు. నోరే తిరగల అప్పట్లో. శాంటూర్ ఏంది శాంటూర్ అనేది ఎందుకు, అది పదమే తెలీదు. ఇప్పుడు అందరికీ తెలుసు. చదువుకోనాలని కూడా అడుగు, శానిటైజర్ వేయండి కొంచెం అంటారు. తెలుసా? అంటే అందరికీ తెలిసిపోయింది అది. అంటే ఒకడైతే శానిటైజర్ బకెట్లో పోసుకొని దాంట్లో కూర్చుంటున్నాడు. అంటే కరోనాకు అంత భయపడేవాళ్ళు అన్నమాట. రాను రాను చేతులు కడుక్కునేది అండి, అది చేతుల్లో ఏమైనా సంగటి పెట్టి తినాలంటున్నాడు. నిజమేనా? మొన్న భోజనాలు జరిగినాయి కదా ఆదివారం, ఎంతమంది చేతులు కడుక్కొని తింటారు? చేతుల్లో ఏమిలే, ఒకరొకరు సెకండ్ ఇచ్చుకుంటున్నారు. వాళ్ళది చెమట ఉంది, వీళ్ళ చెమట ఉంది, చెమట కలుపుకొని ఆమె షారు పోసుకొని తింటున్నారు. నేను అప్పుడు వచ్చింది నాకు థాట్ ఈ కరోనా గురించి. ఏమండి, ఎవరు అడిగిపోయి చేతులు కడుక్కోవడం? ఎందుకంటే వీళ్ళు గిన్నెలు కడుగుతున్నారు. ఆడ ఏడుదొచ్చి సంగడి పెడుతున్నారు. ఈ గిన్నెలు కడిగేటప్పుడు వీళ్ళకి అడ్డం పోవడం ఎందుకు అనుకున్నారేమో, మొత్తానికి వచ్చేసారు. మొత్తం అందులో మన చర్చిలో ఏం చేస్తారు, ఏ చర్చిలో అయినా చర్చ్ అయిపోతాను ఏం చేస్తారు, హౌ ఆర్ యూ, ప్రైజ్ ది లార్డ్, వందనములు అని చెప్పి ఏం చేస్తారు, అందరూ ఒకరొకరు వందనం చెప్పుకొని సెకండ్ ఇచ్చుకుంటారు. ఆడవాళ్ళకి సెకండ్, మగవాళ్ళకి సెకండ్. మంచిది. ఈ సెకండ్ ఇచ్చుకున్నప్పుడు ఏమంటే వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగి వచ్చుంటారు, వీళ్ళు ఎక్కడెక్కడికి తిరిగి వచ్చుంటారు. అంతే కదా. ఎక్కడెక్కడ బరుక్కో ఉంటారు, ఎక్కడెక్కడ రుద్దుకో ఉంటారు. మొత్తానికి ఇద్దరు సెకండ్ ఇచ్చుకొని ఏమిటి చేతులు కడుక్కునేదిలో ఏమి లేదు, డైరెక్ట్ పోయి ఏం చేస్తున్నాం, సంగటి చికెను, సంగటి మటన్ బాగా తినేస్తాం. ఒకప్పుడు కరోనా అప్పుడు అసలు మనిషికి దగ్గరన్నా ఉండేవాళ్ళ. అందులో మాస్క్ లేనిది అసలు మాస్క్ పెట్టుకోవాలా, మళ్ళీ దూరం ఉండాలి. అలాంటి జాగ్రత్తలు పాటించిన మనం, అంత చక్కగా దూరం పాటించిన మనం, ఇంట్లోంచి బయటికి పోతే అమ్మో కరోనా వస్తుందని భయపడి ఇంట్లోనే ఉన్న మనం, రాను ఆ భయాలు ఇప్పుడేమీ లేవు. బస్సులు ఓపెన్ చేసిన తర్వాత ఏమండి ఒకరే సీట్లో ఒకరే, ఆ సింగిల్ సీట్లో అంతా ఒకరే. అప్పుడు అదృష్టం ఫలించింది ఎవరికి, ఆర్టీసీ వాళ్ళకు. సింగిల్ సీట్ కాబట్టి డబల్ సీట్ డబ్బు కట్టాలను. మరి ఆ సింగిల్ది మేమేం చేయాలా, నీకు అవసరం ఉంటే ఎక్కువ, లేకపోతే అంటే వాడు డబల్ సీట్ డబ్బు కట్టాడు. కరోనా తగ్గిపోయింది, తగ్గించాడే సీట్ రేట్ ఏమన్నా, వాడు కంటిన్యూ చేసేసి అట్నే డబల్ సీట్. సింగిల్ సీట్లో వాడు మళ్ళీ ఇంకోటి వచ్చి కూర్చున్నా డబల్ సీట్ డబ్బు కట్టే. ఇంకా అప్పుటాంచి ఛార్జీలు కూడా ఏమైపోయి. దేవుని పిల్లలారా, అంటే అప్పట్లో ఉన్నటువంటి కరోనా భయం రాను ఉందంటే లేదు అసలు. ఎందుకు లేదు, దేనికి లేదంటే కరోనా పోయిందనే ఒక ధైర్యం. దేవుని పిల్లలారా, కరోనా విషయంలో ఎలా అయితే భయం పోయిందో, భయం పోయిందో, సేమ్ టు సేమ్ దేవుని విషయంలో కూడా భయం ఉన్నింది. బాప్తిసం తీసుకున్నప్పుడు తర్వాత భయం ఏమైంది, రాను భయం పోయింది. అప్పట్లో బాప్తిసం తీసుకున్నప్పుడు ఎప్పుడు సంఘంలోనే ఉండాలా,
అమ్మ ఎప్పుడెప్పుడు సంఘం జరుగుతుంది, ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు వాక్యం నేర్చుకోవాలని ఎప్పుడు చూసినా సంఘము సంఘము సంఘము. సంఘంలోంచి బయటికి పోయేదానికి ఇష్టపడేవాళ్ళు కాదు. మరి రాను రాను అప్పుడు కరోనాకు భయపడి ఎట్టయితే ఇంట్లోనే ఉన్నారో, మనం కూడా బయట ఎవరు ఉండారని భయపడి సంఘంలోకి వచ్చాం. బయట ఎవరు ఉన్నారు? సైతాను. బయటికి పోతే అంటే లోకం లేకపోతే ఎక్కడ సాతాను మమ్మల్ని ఆవహిస్తుందో అని చెప్పి భయపడి ఏమంటే ఎప్పుడు దేవుని పాదాల సన్నిధిలోనే అనగా సంఘంలోనే ఉండేదానికి ఇష్టపడేవాళ్ళు. అంతేనా? కుటుంబ ప్రార్థనలు అయితేమి, కుటుంబం అంతా ఎప్పుడు చూసినా బైబిల్ చదువుకోవడం అయితేమి, కుటుంబం ఎప్పుడు దేవుని గురించి ఆలోచించడం ఏమి, ఇదంతా ఉండేది. 2-3 నా నామమును కూడి ఎక్కడైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పాడు కదా ప్రభు. ఇప్పుడు ఆ భయాలన్నీ లేవండి. బాప్తీసం తీసుకున్నప్పుడు ఉన్నంత భయం రాను రాను ఆ భయం పోయింది. అసలు భయమే లేదు. కుటుంబ ప్రార్థనలు కుటుంబం అంతా కలిసి అప్పుడు ప్రార్థన చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పమంటావా? సెల్లు. ఏమండి కుటుంబం అంతా కలిసి కూర్చొని బైబిల్ చదువుకొని అందరూ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని భోజనం చేసుకొని పనుకొని నిద్రపోతున్నారా? ఏమండి కూతురుకు ఒక సెల్లు, కొడుకు ఒక సెల్లు, నాయనకు ఒక సెల్లు, అమ్మకు ఒక సెల్లు, ఆ మూల కూతురు, ఈ మూల కొడుకు, ఈ మూల అమ్మ, ఆ మూల నాయన, ఇంకొకరు ఎక్స్ట్రా ఉంటే వాళ్ళు మధ్యలో. ఎవరు సెల్లు వాళ్ళు, ఎవరు సొళ్ళు వాళ్ళు. ఎక్కడున్నారు కుటుంబ ప్రార్థనలే? సంఘం ఏది? సంఘానికి ఎక్కడ వస్తున్నారు? సంఘానికి రావడంలే, కుటుంబ ప్రార్థనలే, ఏమండి సువార్తలే, దేవుని పనిలే, ఏంలే. ఏ కరోనా పోయినట్టు దేవుడు కూడా పోయాడు. కరోనా పోయేదలకి ఏమైపోయింది? అందరికీ భయం తగ్గింది. కరోనా ఉన్నంత వరకు భయపడ్డాడు, కరోనా పోయేదలకి భయపడ్డాడు. అంటే దేవుడు ఉన్నంత వరకు మనం భయపడ్డాం, దేవుడు పోయేదలకి భయమే లేదు. నిజమేనా? కరోనా ఉండాది అనడానికి రుజువైంది చేతులు కడుక్కోవడం, మాస్క్ వేసుకోవడం, ముసుగేసుకోవడం, ఇంకా ఏమేమి వేసుకునేమన్నా, దూరం ఉండడం. ఏమండి కరోనా కోసం ఎన్ని జాగ్రత్తలు పాటించాం? ఒకడు సద్ది తాగాలంటాడు. సద్ది తాగితే కరోనా పోతుందని, సద్ది తాగితే సద్దిలో బ్యాక్టీరియా ఉందంట, కరోనాను చంపే బ్యాక్టీరియా ఉండదని చెప్పి ఏమండి పులిసిపోయిన పెరిగేసుకొని పులిసిన సంగట్లో పోసుకొని కలుపుకొని తినేవాడు. ఇంకొకడు వచ్చి పలానా దాంట్లో కరోనా తగ్గుతుందంటే ఆ మట్టి తెచ్చుకొని తినేవాడు. మీకు అర్థమవుతుంది? ఈ కాయ తింటే కరోనా తగ్గుతుందంటే ఆ కాయ తెచ్చుకుని తినేవాడు. ఈ ఆకు తింటే కరోనా తగ్గుతుందంటే ఈ ఆకు తినేవాడు. పచ్చి మునగాకు తింటే కరోనా తగ్గుతుంది అనగానే కరోనా రాకముందే మనం జాగ్రత్త పడాలని చెప్పి మునగాకు ఏమండి ఆకులు మేకలు తిన్నట్టు తినేవాళ్ళు. ఎందుకు? దేనికి? కరోనా రాకూడదు. భయం 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 అంటే అది ఉండడం వల్ల భయపడ్డావు, అది పోయిన తర్వాత భయం లేకుండా పోయింది. సేమ్ టు సేమ్ దేవుడు ఉన్నంత వరకు మనం భయపడ్డాం, దేవుడు పోయాడు కనుక మనకు భయం లేదు. అంతేనా? దీన్ని బట్టి మనలో దేవుడు ఉన్నాడా లేదా అని చెప్పి మనల్ని మనం పరీక్షించుకుంటే మనకు అర్థమైపోతుంది. నేను ఆదివారం కూడా చెప్పాను శాంసన్ గారి గురించి. శాంసన్ గారు ఏమనుకుంటున్నారంటే నాలో దేవుడు ఉన్నాడు, ఏమండి నాకేం భయం లేదు, ఎప్పటి వల్లే విరజిమ్ముకుందని అనుకుని లేచాడు. కానీ దేవుడు తనను ఎడబాసెననే సంగతి శాంసన్కు తెలియలేదు. మనకు కూడా తెలియడం లేదు. కానీ దేవుడి దేవల ఈ సంఘం ముందు చూసావా, సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం దేవుని పిల్లలరా. టైటిల్ ఏంది? టైటిల్ ఏంటి? మన భక్తి కరోనా లాంటిదే. అవసరానికి భక్తి, అవసరం అయిపోయిన తర్వాత రక్తే. అలా ఉండకూడదు. అలా ఉండి చాలామంది తమ బ్రతుకును చెడగొట్టుకున్నారు, వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకున్నారు, పాతాళం వెళ్ళిపోయారు. 2-3 గురించి చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని వాళ్ళరా, పాత నిబంధనలో జ్యేష్ఠత్వం అనేది చాలా
గొప్ప విషయం, చాలా గొప్పది. జ్యేష్ఠత్వం అనేది చాలా గొప్పది. ఈ జ్యేష్ఠత్వం ద్వారా పరలోకం పోవచ్చు. కానీ దేవుడిచ్చినటువంటి ఆ జ్యేష్ఠత్వాన్ని చాలామంది పోగొట్టుకున్నారు, కొంతమంది నిలబెట్టుకున్నారు. పోగొట్టుకున్న వాళ్ళలో ముఖ్యంగా ఎవరున్నారో తెలుసా? అతని గురించి రాశాడు దేవుడు. ఎవరు? ఏశావు. ఈ ఏశావనైనా ఎందుకు పోగొట్టుకున్నాడు ఈ జ్యేష్ఠత్వాన్ని? దేనికి పోగొట్టుకున్నాడంటే, ఏమండి, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొనిన భ్రష్టుడు మీలో ఉండునేమో అన్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో చదువునైనా. హెబ్రీ 12:16. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు. ఏశావు వంటి భ్రష్టుడు దేనికోసం పోగొట్టుకున్నాడు? తిండి కోసం ఏం పోగొట్టుకున్నాడంటే తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఏమండి, జ్యేష్ఠత్వం గొప్పదా, తిండి గొప్పదా? జ్యేష్ఠత్వం గొప్పది కదా. అంటే గొప్పదాన్ని దేనికోసం పోగొట్టుకున్నాడంటే తుచ్చమైన వాటి కోసం ఒక గొప్పదాన్ని పోగొట్టుకున్నాడు. ఏమండి, ఇలాంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? ఏమండి, తిండి అంటే ఏంటి? తిండి ఎవరికి అంటే శరీరానికి. ఈ తిండి అనేది శరీరానికి తిండి, తిండికి శరీరం. ఈ రెండు ఒకరోజు ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి. తిండి నాశనమే, ఆ తిండి కోసం అల్లాడిన ఈ శరీరము నాశనమే. మరి నాశనం కానిది పరలోకం, నాశనం కానిది ఆయన సన్నిధి, నాశనం కానిది ఆత్మ. అదే అంటాడు కదా, ఎక్కడో అంటాడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి ఒకసారి. అమ్మా చదువునేనా? భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. చూసావా? భోజనం కడుపుకు, కడుపు భోజనానికి. అంతే. ఆత్మకు కాదు, పరలోకానికి కాదు, ప్రభు కాదు, దేవుడు కాదు. తిండి కడుపుకు, కడుపు తిండికి. అంతే. ఏమండి, తిండి కడుపుకు, కడుపు తిండికి. ఒకరోజు ఈ రెండు ఏమైపోతాయి? నాశనం చేతును. ఏమండి, ఉందమ్మా ఇది. దేవుడు వాటిని నాశనము చేయును. ఏమండి, దేహము జారత్వము నిమిత్తం కాదు కానీ ప్రభు నిమిత్తమే. ఈ దేహాన్ని ఇచ్చింది తిండి కోసం కాదు. ఈ దేహం ఎవరి కోసం? ప్రభు కోసం అని ఉంది. ఈ దేహము ప్రభు కోసం. ఏమండి, ప్రభు కోసము. ప్రభువు దేహము నిమిత్తము. అంటే ఈ దేహం దేనికి నియమింపబడింది అంటే, దేవుని పిల్లలరా, దేవుని కార్యక్రమాల కోసం నియమింపబడింది. దాన్ని చేస్తే నీకేం చేస్తాడో తెలుసా? దేవుడు పరలోకాన్ని ఇస్తాడు. దేవుని దగ్గర స్థానము, ఆశ్రయము. కానీ తుచ్చమైన ఈ కోరికల కోసం, తుచ్చమైన ఈ 2 రోజులు బతికే ఈ బతుకు కోసం మనిషి ఏం చేస్తున్నాడంటే తన బతుకును పాడు చేసుకుంటున్నాడు. అలా బతుకును పాడు చేసుకున్న ఏశావును చూపిస్తున్నాడు. వారే తిండి కోసం వాడు ఏమైనాడు తెలుసా? వాడు బ్రతుకును పోగొట్టుకున్నాడు రా. వాడు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. అంటే ఈరోజు వాడు తిండి కోసం ఎలా అయితే పోగొట్టుకున్నాడో, మీరు కూడా ఏమన్నా తిండి కోసం ఏమన్నా పోగొట్టుకుంటారా? మీరు కూడా తిండి మీద పిచ్చితో అంటే కోటి విద్యలు దేని కొరకు?
కూటి కొరకే కదా. నీ విద్యలన్నీ కూటి కొరకే కదా. ఉద్యోగం చేయాలా, ఉద్యోగం చేయాలా, ఉద్యోగం చేయాలి. దేనికి ఉద్యోగం? నేను ఉద్యోగం చేసి నిజంగా అండి, ఒక అమ్మాయి గురించి చెప్తాను మీకు, నేను పేరు చెప్పను. ఉద్యోగం చేసిందండి. ఏ ఉద్యోగం అనుకుంటున్నారు? పొగాకు కట్ చేసి, పొగాకు మొన్న ఈ మధ్య పోయిచ్చాను కదా, దొనకొండ ఆ ప్రాంతాలకు పోయిచ్చాను కదా. పొగాకు కట్ చేసి అమ్మాయి బాగా మామూలుగా సన్నగా ఉంటుంది, ఇంకా సన్నగా అయిపోయింది, చాలా సన్నగా అయిపోయింది. ఏంటమ్మా ఇలా అయిపోయావు? బాగున్నావు కదమ్మా ఇంతకుముందు, ఏనైనా తగ్గిపోయినావు ఏంటి అని అడిగితే, ఏం లేదులే అని అనింది. నేనేదైనా బాధలు కష్టాలు ఉండేమన్నా తగ్గిపోయిందేమో అనుకున్నాను. ఇప్పుడు అందరూ ఎలా తగ్గుతారు? దేనికి తగ్గుతారు చెప్పండి? ఎవరైనా తగ్గిపోయారు అనుకో, ఏమ్మా ఏనైనా తగ్గిపోయినా ఉంటే ఏం చెప్తావులేనా, నిజమే కదా. మా ఆయన, మా అత్త, మా అమ్మ అంటారు, నిజమే కదా, వాస్తవం కదా. ఎందుకు తగ్గిపోయినా ఉంటే ఇవన్నీ చెప్తారు. నేను కూడా అలాగే అనుకున్నాను. మామూలుగా ఇవే కదా, ఎక్కడ ఏ ఇంట్లో పోయినా కూడా అత్త రొంపు, లేకపోతే కోడల రొంపు, మామ రొంపు, లేకపోతే ఈ పంచాయతీలన్నీ ఉంటాయి కదా, సన్నగా అయిపోతారు ఆడవాళ్ళు. మగవాళ్ళు గారు కానీ ఆడవాళ్ళు ఆలోచించినారంటే నాయన యాడికి పోతారంటే పరలోకం అంచులు కాడికి వేస్తారు. పరలోకానికి పోలేరు కానీ అంటే అంత దూరం పోతారు. మా అత్త పళ్ళు పోనికాడ చెప్తారు ఏమనింది మా అంటే. చెప్తారా చెప్పరా? వాక్యం నిన్న ఆదివారం చెప్పింది ఏమి చెప్పినానంటే, వన్నా 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 సున్నా, అంతేనా? మీ అత్త ఏమని చెప్పు. మీ కోళ్ళే అత్తను అడుగుదాం. మీ కోళ్ళ, అమ్మ కోళ్ళ, కూర్చో, నువ్వు కూర్చో, వాక్యానికి గడవద్దు, నువ్వు ఇండే కూర్చో, చెప్తా. నిజమే కదా. పొళ్ళు పోనికండ చెప్తా, చెప్పదా? ఏం రావన్నా పొళ్ళు పోనికండ సన్నగా అయిపోతారు. కుళ్ళు అంతా కుళ్ళు ఉన్న వాళ్ళు ఏమైపోతారు? కుళ్ళుకుంటూ ఉంటారు చూడు. వాళ్ళ ముఖాన్ని నేను క్షణాల్లో కనిపెట్టచ్చు. కుళ్ళుకునే వాళ్ళను కుళ్ళుకుంటూ ఉంటారు, లోపలనే మదన పడిపోతూ ఉంటారు. మామూలుగా అలాంటి వాళ్ళే ఎక్కువ. అలా ఏమన్నా అని నేను అడిగితే, కాదన్నయ్య మరి ఏంటమ్మా, ఎందుకు బాగున్నావు కదా చక్కగా అంటే, ఎండలో పని చేశానన్న బాగా. దేనికోసమ్మా అంటే, ఏం లేదన్నా, నేను ఒక కోరిక నా మనసులో ఉన్నిందన్న. ఏంటి నేను ఏం కోరిక అంటే, చర్చికి టీవీ తేవాలనుకున్నాను. నేను చర్చికి మన స్క్రీన్ వేస్తాం కదా, అది పెద్ద టీవీ తేవాలనుకున్నాను. అందుకే పొగాకు పనికి పోయాను. ఆకులు కట్ చేసి ఆ పని చేయాలి. అది ఎండకు చేసే తలకి చాలా నీరసపడిపోయాను. అంటే ఈ అమ్మాయి దేనికోసం నిలబడింది? కోటి విద్యలు కూటి కొరకే. కానీ ఆ అమ్మాయి ఏ విద్య, ఆ అమ్మాయి విద్య కూడా కూటి కొరకే అనుకోకూడదు. దేని కొరకు? దేవుని కొరకు. దేవుని కొరకు ఉండాలి తిండి, దేవుని కొరకు ఉండాలి దేహం. తినేటప్పుడు దీని ద్వారా వచ్చే బలాన్ని నా తండ్రి కోసం ఉపయోగించాలా. ఎలా ఉపయోగించాలి? స్వార్థ చెప్పి ఉపయోగిద్దామా? బైబిల్ చదువుకొని ఉపయోగిద్దామా? జ్ఞానం నేర్చుకోవడానికి ఉపయోగిద్దామా? పని చేసుకోండి. పని చేసుకోకుండా ఏమండి ఒకరి మీద ఆధారపడడం తప్పు. పని చేసుకోండి, కష్టపడండి. కానీ ఆ కష్టం ఒక 51% ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా. ఎలా ఇవ్వాలని ప్లాన్ చేసుకోండి. అమ్మాయి ప్లాన్ చేసుకునింది. దేవుని వర్లరా టీవీ తెచ్చి ఆడబెట్టింది, అందుకు పాపం తగ్గిపోయింది. మీరందరూ దేనికి సన్నగా అయిపోతున్నారు? దేనికి సన్నగా అయిపోతున్నారు? ఇలా పెట్టుంటారు ఎప్పుడు. ఒక ఆమె నేను పోయి అమ్మ అమ్మ అన్న కూడా ఇట్టే అని ఉండాలి. ఓ మన అన్న 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 ఏమ్మా ఏం ఏడుకోపోయినావు, ఎక్కడికి పోయినావు అన్నా. ఏం చెప్తావులేనా, అర్థమవుతుంది. దేనికి? దేవుని కోసమా? దేనికి ఆలోచనలు? దేవుని కోసమా? మరి ఎవరి కోసం? మీ ఆయన కోసమా? మీ ఆవిడ కోసమా? భూమి కోసమా? బుట్టల కోసమా? దేనికోసం? బుట్టకమ్మల కోసమా? దేనికోసం అండి? వంకీల కోసమా?
అంటే వంకీలు వేసుకొని పాట పాడాలి నువ్వు, వంకీలే వంకీలే వదినని, చెంకీలే ఎందుకు అయింది? దేవుని కోసమా? వంకీలు తీసుకొని దేవుని కుదబెట్టిస్తావా? ఎందుకు మరి? దేనికి? పరలోకం పోతామా లేదా అని చెప్పి ఎప్పుడన్నా ఇట్లా దిగాలుగా ఆలోచన చేశారా? దేవుని వాక్యం సరిగ్గా నేర్చుకోలేకపోతున్నా అని చెప్పి ఎప్పుడైనా ఏమండి, కడుపు దేహము నాశనం అయిపోతాయండి. అంటే మీరు తిండి గురించి ఆలోచించద్దండి, శరీర సంబంధం ఏవైనా నేను నాశనం చేస్తానంటున్నాడు. శరీర సంబంధమైనవి ఏవైనా సరే నేను నాశనము చేస్తాను. సౌండ్ తగ్గించు. ఏమండి, సౌండ్ ఇంజనీర్ ఒకసారి మా పెద్దోడు ఏం చేస్తున్నాడు, ఒకసారి అలా తిరుక్కోవాలి, నువ్వు అలా తిరుక్కొని ఈ మూల నుంచి వచ్చి మళ్ళీ ఎట్టుండి సౌండ్ ఏంటని చెక్ చేసుకోవాలా. నువ్వేం చేస్తున్నావాడా? పోయిరా తిరుగుపాటు పోయి అటు బయటికి పోయి ఆ తలుపులోంచి మళ్ళీ ఇట్రా, అమ్మకాడి నుంచి రా, మళ్ళీ సౌండ్ ఎలా ఉంది, క్లారిటీ ఎలా ఉంది చూడరా. వీడు దేనికి నియమింపబడినాడో అర్థం కావడం. ఏమండి, భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దాన్ని దేవుడు ఏం చేస్తానన్నాడమ్మా? నాశనం. దాన్ని ఒకటే అనుకుంటున్నారా? శరీర సంబంధమైనవన్నీ నాశనమే. భార్యాభర్తలు శరీర సంబంధమా? ఏమైపోతారు ఇద్దరు ఒకరోజు? ఏమండి, ఏ బంధమైనా డబ్బు శరీరం. ఏమండి, డబ్బు దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. శరీరం డబ్బుకు సంబంధించింది. ఏమంటే ఒకరోజు ఏమైపోతాయి? ఆస్తి దేహానికి, దేహం ఆస్తికి. అంతే కదా. మనం ఉన్నంతవరకు ఇది నా ఇండ్లు, నేను ఎంతవరకు అంతవరకు ఇండ్లు. తర్వాత నాశనం, నేను నాశనమే. యేసుక్రీస్తు వారు వస్తే ఇది నాశనమే. ప్రతి ఒక్కదానికి లింక్ ఉంది, ప్రతి ఒక్కటి నాశనమే. ఆయన ఒక్కటి చెప్పినాడు, ఇంకా అన్నిటికీ మనం ఆలోచించవచ్చు. టోటల్ శరీర సంబంధమైన వాటికి ఉన్నవన్నీ శరీరానికి, శరీరం వాటి కొరకు. ఈ రెండు ఒకరోజు ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి. మరి నాశనం కాంది ఆత్మ, నాశనం కాంది దేవుని సన్నిధి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఈ సంగతులు తెలుసుకొని బాప్తిజం తీసుకొని బాగున్న మనం రాను ఏంది ఇలా అయిపోయామే? శరీర సంబంధమైన వాటి కోసం చాలామంది చర్చికి రాల. ఆ శరీర సంబంధమైనవి వీళ్ళ శరీరాలు ఏమైతే ఒకరోజు నాశనం కదా. వీళ్ళకి తెలియదు ఆ సంగతి, తెలియకుండా పోయింది. కరోనా పోతే భయం ఎలా పోయిందో, దేవుడు పోతే ఈ సంగతులన్నీ కూడా తెలియకుండా పోతాయి. ఆ దేవుడు కూడా నీలోంచి పోయినాడనే సంగతి కూడా నీకు తెలియకుండానే జరిగేటట్టు చేస్తాడు సాతాను. ఇండ్లు ఊడ్చి అమర్చి ఉండటం చూచి సాతాను వచ్చేసాడు. ఎప్పుడు ఊడ్చేవు? ఎప్పుడు అన్నీ సర్దావు? ఎప్పుడు వాక్యాన్ని అంతా ఊడ్చేసావు? ఈ జాగ్రత్తము, ఈ పనికిమాలిన పనులు ఇవన్నీ కూడా సర్దుకుండా ఉంటావు లోపల. అంటే మనకు తెలియకుండానే మనం చెడిపోతున్నామా? మనకు తెలియకుండానే మనం తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నామా? అది సాతానుగాడి యొక్క తంత్రం. ఆ తంత్రం ఏషావు మీద ఉపయోగించింది. ముందు చచ్చేటట్టు ఉండవు, ముందు తినరా. అయ్యా నాకు అక్కడ పని ఉందయ్యా, ఆ పని తర్వాత తిను. రైలు వెళుతుంది, నువ్వు అన్నం తింత కూర్చుంటే రైలు ఉంటుందాడా? రైలు ఎక్కి తిను, రైలు ఎక్కు, సీట్లో కూర్చో, తర్వాత తిను. రైలు ఎక్కడ పోతుంటే తినే పని ఏంటి? అరే బాబు, నీ జ్యేష్ఠత్వం గొప్పది. నా దగ్గర ఎర్రని కూర ఉంది, ఎర్రని చిక్కుడుకాయలు కూర. మటన్ గడ కదా, మళ్ళా నాటుకోడి గడ కదా, మళ్ళా ఏంటమ్మా అది కూర? చిక్కుడుకాయ కూరకా? ఎంత చీపుగా పడిపోయాడండి ఏషావు. అంటే ఇంత చీపుగాళ్ళు కూడా ఉంటారని దేవుడు ఏం చేశాడు? రాయించాడు. వాళ్ళకి సంభవించినవి
యుగాంతమందు ఉన్న మీకు బుద్ధి కలుగుటకై రాయబడిన చిక్కుడుకాయలు కూర. చీప్ మరి ఏదో మటన్ అన్న ఇంటే, ఏమండి తలకాయ కూర అన్న ఇంటే, కాళ్ళ కూర అన్న ఇంటే సరే అనుకోవచ్చు. ఏం శకుంతలమ్మా, ఏం కూర అది? చిక్కుడుకాయ కూరగా. చిక్కుడుకాయ కూరకు నేను చర్చికి పోనన్నామంటే ఏమనాలా? మనల్ని చిక్కుడుకాయ కూర చేసుకున్నాం తినాలి, మేము చర్చికి పోమంటే ఎంత చీప్ మాట అది. ఏమంటే చిక్కుడుకాయల కూర ఎర్రగా చేశాడంట, మిరప్పడంతా పోసి. ఎవరు? యాకోబు. బాగా కలగంటు కూరమ్మా, కలవంట కూర, కలగూర వంట చేసి ఎర్రగా ఏసేపు చూపించే తెలికే. నా మధ్యన ఉన్నది కూర ఎర్రగా, దీన్ని ఎడదిరిగి నేను నేను కాదండంలే, ఎప్పుడు తినాలా? యాకోబు వచ్చి ఈ కలగంటు ఏదమ్మా కలగూర వంట నాకు నోరు తిరగడంలే, కూర అనేది. ఏమండి కలగూర వంట నీకు కావాలా? ఈ చిక్కుడుకాయల కూర అయితే నీ జ్యేష్ఠత్వ హక్కును నాకు ఇచ్చావనుకో, ఈ కూర నీకు అన్నాడు. ఈ కూర నీకు. రే ఎవరు? ఈ కూర నీకు ఇస్తా, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా? కూర గొప్పదా జ్యేష్ఠత్వం గొప్పదమ్మా? చెప్పండి. కూర గొప్పదా జ్యేష్ఠత్వం గొప్పదా? కూర కోసం ఏం చేశాడు? కూర కోసం ఏం చేశాడు? ఎవడికి కావాలరా నీ జ్యేష్ఠత్వం? ఎవడికి కావాలి నీ జ్యేష్ఠత్వం? ఆకలేసి వస్తూ ఉంటాడు. అలమటించిపోతున్నా ఆకలితో, ఆకలితో నేను అలమటించిపోతున్నాను, ఎవడికి కావాలి నీకు జ్యేష్ఠత్వం? ముందు నాకు పెట్టు. చర్చికి పోతావా? పోతున్నాను. మరి నీకు అక్కడ ఏదో ఒక 5,000 10,000 వచ్చేది ఉందంట, మరి ఇప్పుడు ఎట్లా? అవునా? మరి ఇప్పుడు ఏదో వస్తూ ఉందంట, నీకోసం ఏదో తెస్తున్నారంట, మరి ఇప్పుడు పోతే ఎట్లా? అవునా? సరే అయినా నేను పోవాలా? కుదరదు. శుక్రవారం లేదా? ఈరోజు మంగళవారం కదా, శుక్రవారం పోయి ఇబ్బంది ఏముంది? రేపు ఎక్కడ ఉందంట మేరీ నగర్లో, అడిగిపోండి. ఇబ్బంది ఏముంది? అవునా, నువ్వు చెప్పింది కరెక్టే. ఈరోజు పోతే రేపైనా పోవచ్చు కదా. ఒకవేళ రేపు చచ్చిపోతే నువ్వు, ఒకవేళ నీ ప్రాణం పోతే గ్యారంటీ వారంటీ ఏమైనా ఉంది? అంటే ఏదో శరీర సంబంధమైన దానికోసం నేను నిలబెట్టేసిందే లేదా? నిలబెట్టేసింది కనుకనే చాలామంది రాలేదు. భార్య, ఏమండి ఎక్కడికి? చర్చికి. ఏమండి ఈరోజు నాతో ఉంటావా? నేనున్నాను అంటుంది. ఏమండి ఈరోజు నాతో ఉండండి నేను అంతే అండి బాబు. ఇంకంటే నిలబడిపోయాడు బాబు. ఆడన్నా కూరకు పడిపోయాడు. ఈడు అంతే నిలబడిపోయాడు. ఈడు దేవుళ్ళే ఏమిలే ఇంకా అనగానే ఇంకంతే. ఈడు కూడా ఉంటాలని ఇద్దరు అనుకుంటున్నారు. ఒకరోజు ఇద్దరు ఏమవుతారు? ఇద్దరు శరీర సంబంధమైనవి కదా. నాతో ఉండండి అనేది శరీర సంబంధమే, నీతో ఉంటాననేది ఈ రెండింటిని దేవుడు ఏం చేస్తానన్నాడు? నాశనం. నాకాడ మందిరం ఉంటే మందిరం వదిలి నీ దగ్గర ఉండాలి. నేను బుద్ధి జ్ఞానం ఉందా? పనికి మాలిందానా? రెడీగా పా చర్చికి అని చెప్పి రావాల్సింది పోయి తీసుకొని నీ పెళ్ళాన్ని కూడా నీ పిల్లల్ని కూడా గుర్రం సకిలించుకున్నట్టు ఇద్దరు సకిలించుకుంటూ అని అటు ఉండిపోతారా? గుర్రాల మేలు కాదు, గాడిదల మేలు కదా వీళ్ళకంటే. మీకు అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? అంటే వీళ్ళందరికీ తలకు ఈ వాక్యం ఎక్కకుండా సాతానుగాడు తంత్రం చేత వీళ్ళందరిని ఏం చేశాడు? మంత్రించినాడు. అంతే, ఏడోళ్ళాడా పడిపోయినారు. వాడి మంత్రం ఏంది? వీళ్ళు బాబాల మాదిరి ఏదో బూడిద తీసుకొని బొమ్మరం బొమ్మ అంటే పడిపోయి ఆ బొమ్మరం కాదు ఇది. అదొక భ్రమరం. భార్య ఒక భ్రమరం, భర్త ఒక భ్రమరం, లోకం ఒక భ్రమరం, ఆస్తి ఒక భ్రమరం, అంతస్తు ఒక భ్రమరం చేసేసిందండి. అందరినీ భ్రమపరిచిందండి.
కూర, ఆఫ్టర్ ఆల్ కూర కోసం పడిపోతావా? ఆఫ్టర్ ఆల్ కూర. సాతాను తంత్రములు మనం ఎరుగని వారం కామా? అపోస్తలుడైన గారు పౌలు గారు అంటారు కదా, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. తిండి కోసం ఏమైపోయాడండి ఏషావు? నీ భక్తి కరోనా లాంటిదే? నీ భక్తి కరోనా లాంటిదే? కరోనా వచ్చినప్పుడు భయపడి, కరోనా పోయేతలకే భయపడి భయం వదిలేసినట్టు ఈరోజు అందరూ కూడా భక్తిని ఏం చేశారు? వదిలేశారండి. భయము భక్తి అనేది వదిలేశారు దేవుడి మీద. అందుకే దేవుడు అంటే భయం లేదు. ప్రార్థన చేసుకున్నాం, వాక్యం నేర్చుకున్నాం, చక్కగా దేవుని కోసం ఆలోచన చేద్దాం. ఆయన గురించి ఆలోచన చేసి ఆయన కోసం నేను నిలబడితే నాకేం తక్కువ చేస్తాడు దేవుడు అనే ధైర్యం దేవుడి మీద ఉంది ఎవరికన్నా? నా దేవుడు ఉండగా నాకేమవుతుంది అనే ధైర్యము ఉందా? లేదండి. ఆ ధైర్యం కలిగిన భక్తులు లేరు. ఆ ధైర్యం కలిగినటువంటి భక్తులు ఉన్నారు. ధైర్యం కలిగిన భక్తులు లేరు. ఎవరున్నారు? ఆ ధైర్యం. తిండి తినకపోతే చస్తానేమో, నేను చచ్చేటట్టుండా. ఎవరు? ఏషావు అంటాడు. ఏమంటాడమ్మా? నేను చచ్చేటట్టుండా. ఏం కూర తినకపోతే చచ్చవా అన్నాడా లేదా మా మాట? ఏషావు నేను చావుబోచున్నాను కదా. దేనికి మా? చిక్కుడుగాయల కూర కోసమా? చిక్కుడుగాయల కూర కోసం చచ్చవా? ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కడన్నా చూశారు మీరు? ఏమంటే చాలామంది క్యూ ఉంటుంది, అప్పుడప్పుడు భోజనాలు క్యూ ఉంటుంది. చాలామంది క్యూలో పోయి చక్కగా భోజనం చేస్తారు. నిజమేనా? చాలామంది క్యూలో పోయి పద్ధతిగా అన్నం పెట్టుకొని తింటారు. కొందరిని గమనించినావు, బరబరబరపై ఒకడు ముందు నిలబడుకుంటాడు. మేమంతా ఇప్పుడు అంచున్నావు తెలుసా, రా 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 అంటూ ఉంటారు. వాడు వచ్చి చస్తా ఉంటాడు. ఆకిలి నువ్వు గమనుడియా, నిజంగా చస్తానాడా? ఏ క్యూలో వస్తే అవి అనకూడదు అంటాడు. ఆకిలి కానీ నాకు షుగర్ ఉంటుంది, నేను అంటాడు. వాడు ఈ డాడీ చస్తాడు, మూడు బెటర్ అయినా ముందు. అర్థమైందే? అంటే వీడు షవరింగ్ వస్తుంది అంటాడు. అంటే ఈడ ఏమైనా ఈ సేమ్ క్యారెక్టర్ చూడండి. కొందరు ఇంకా క్యూ అనేది ఇట్లా 4-5 మంది చేసినారు అనుకుంటా, మధ్యలో వీళ్ళందరూ వేస్తారు. అంటే మేము ఇంతవరకు క్యూలో ఉంటే నువ్వు ఎవడెవడు వస్తే అంటే నేను ఇప్పుడు నిలబడాలని చెప్పి వీడేం చేస్తాడు? వీడు పోతాడు గిన్నె తీసుకుని. వాడు గిన్నెలు ఇట్ట పైన ఉంటాయి. ఎవడు గిన్నె అడిగిపోదు అన్నం కాడికి. గిన్నెలు పైన ఉంటాయి. నాకు పెట్టు. ఏమిటి ఈ సిచ్యువేషన్ చూసారా మీరు? ఈ సిచ్యువేషన్ మీకు ఎక్కడ కనపడకపోతే నేను దీంట్లో వేసి చూపించానా? నేను చావబోతున్నాను. ఏంటి? తిండికి చస్తావా? అందులో ఒక పూట కదా, రాత్రికి తింటావు కదా. నేను చచ్చేటట్టున్నాను, తిండికి నేను చచ్చేటట్టున్నాను. ఏమండి నిజమా అది? అమ్మ నిజమా అది? నేను చావబోతా. ఏమండి ఎప్పుడండి చచ్చిపోయేది? ఎక్కడ చచ్చిపోతున్నాడు? కూర పెట్టకపోతే చచ్చిపోతాడా? అంటే ఏది ఎక్కువైపోయింది ఇతనికి? భక్తి లేదు, భయం లేని భక్తుడు. ఆదివారం రాత్రి చెప్పిన మేరీనగర్లో, భయం లేని భక్తుడు. తిండికి భయపడ్డాడు కానీ దేనికి భయపడలేదు? జ్యేష్ఠత్వం వల్ల నాకు పరలోకం దక్కుతుందనే భయం పోగొట్టుకున్నాడండి. ఈరోజు మనలో అలాంటి భక్తుడు ఎవడన్నా ఉన్నాడా? తిండి కోసం, లోక సంబంధమైన వాటి కోసం దేవుణ్ణి వదిలిపెడతావా? వదిలిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీ అందరికీ తెలుసు, గేహాజీ డబ్బు కోసం దేవుణ్ణి వదిలేశాడు. ఎలీషా ఏమంటాడు? మీ అందరికీ తెలుసు కదా, యాడికి పోయినామంటే నేను యాడికి పోలే ప్రభు అని చక్కగా నిలబడుకుంటున్నాడు. ఒరే గేహాజీ, నా మనసు నీతో కూడా రాలేదా? ఆ నయమాన్ని ఇచ్చే ధనం కోసం ఆశపడి వెళ్ళిపోయి నాకు అబద్ధాలు చెప్తావా? ఆ నయమానికి పోయిన కుష్టు నీకు కలుగుతుందిరా. నీకే కాదు, నీ సంతతికి ఏమొస్తుంది? కుష్టు. ఈ ముష్టి చేష్టలు దేనికోసం? డబ్బు కోసం కదా, ధనం కోసం కదా. ధనం కోసం నీతిని, నిజాయితీని వదిలిపెడతావా? ధర్మాన్ని వదిలిపెడతావా?
ధనం లేకపోయినా పర్వాలే, దేవుడు ఉంటే చాలు. ధనం లేకపోయినా కానీ దేవుడు ఉంటే చాలనే ఆలోచన ఎవడుకుంది? ఎవడుకుందండి? ఏ శ్రమ వచ్చినా ఇబ్బంది లేదు, ఏ కష్టం వచ్చినా ఇబ్బంది లేదు, నాకు దేవుడు ఉంటే చాలు అనుకునే మోషే లాంటి వాళ్ళు ఎవరు? వీళ్ళండి భయం కలిగిన భక్తులు. వాళ్ళెవరు? భయం లేని భక్తులు. తిండి కోసము, డబ్బు కోసము, శరీర సంబంధమైన వాటి కోసం దేవుణ్ణి వదిలిపెట్టిన నీచులండి. అందుకే వాళ్ళు ఎక్కడున్నారు ఈరోజు? వాళ్ళు ఎక్కడున్నారో తెలిసి మీ అందరికీ. యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో వీళ్ళ గురించి రాస్తాడు. యూదా పత్రిక ఏమండి? యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం ముగిస్తాను. అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? అయ్యో వారికి శ్రమ. ఎవరు? కయీను నడిచిన మార్గమున సొంత తమ్ముడిని చంపేశావు. పేరు ప్రఖ్యాతులు నాకే రావాలా? గొప్పగా నేనే కనపడాలా? నేనే అత్యున్నతమైన స్థానంలో ఉండాలా? ఇంకెవడు ఉండకూడదనే గర్వం, అహంకారంతో తమ్ముడిని చంపేశావు. సొంత తమ్ముడిని చంపుకున్నావు. ఏమైపోయాడు? మార్గం తప్పినవాడు. తమ్ముణ్ణి చంపినవాడెవడు? మార్గము తప్పినవాడు. తమ్ముళ్ళు చంపాడు యేసుప్రభు? మన వాళ్ళందరినీ చంపాడా? బతికించాడండి. బతికించేవాడు అన్న, బతికించేవాడు తమ్ముడు, బతికించేది అక్క, బతికించేది చెల్లి. చంపేవాళ్ళని ఏమంటాం? చెల్లెలు అంటావా? అక్క అంటావా? అన్న అంటావా? తమ్ముడు అంటావా? తల్లి అంటావా? నాన్న అంటావా? నరహంతకుడు అంటావా? నీ సహోదరుని ద్వేషించిన ఎడల నువ్వెవరో తెలుసా? నరహంతకుడు. అప్పుడు చంపితే, ఇప్పుడు ద్వేషిస్తే, నీ సహోదరుని నువ్వు ద్వేషించావనుకో, నీ సహోదరుడు తప్పుగా మాట్లాడినావనుకో, నువ్వెవరో తెలుసా? నరహంతకుడు. నరహంతకుడు అనగా మార్గం తప్పావు. ఆ మార్గం ఎక్కడ తప్పుతామో అని చెప్పి జాగ్రత్త పడాలా. మార్గం తప్పకూడదు. మనీ లేకపోయినా పర్వాలేదు, మార్గం లేకపోతే ప్రమాదం. డబ్బు లేకపోయినా పర్వాలే, తిండి లేకపోయినా పర్వాలే, ఏం లేకపోయినా పర్వాలే, దేవుడు అని మనలో లేకపోతే, దేవుని మార్గం మన దగ్గర లేకపోతే, మార్గం తప్పి తిరుగు చొక్క. ఎక్కడ పోతుంది? మార్గము తప్పి తిరిగే చుక్క ఎక్కడ పోతుంది చెప్పమంటారా? ఎక్కడికి చేరుకుంటుంది తెలుసా? సైన్స్ ప్రకారం మార్గం తప్పి తిరిగే చుక్క. ఏమండి? మార్గం తప్పినోడు ఎట్లా పోయేవాడు తెలుసా? బాగా వినండి, ముగిస్తున్నాను. మార్గం తప్పి తిరిగేవాడు ఎక్కడికి పోతాడో తెలుసా? రూతు ఎక్కడ పోతాడు? ఆ చుక్క ఎక్కడికి చేరుకుంటుంది తెలుసా? బ్లాక్ హోల్ అనే ఒక భయంకరమైన ఉంటుంది. బ్లాక్ హోల్. ఇది బతికింది కాదు, ఇంకొకరిని బతకనిచ్చింది కాదు. ఇది మార్గంలో ఉండదు, మార్గంలో ఉన్న వాళ్ళను ఉండనివ్వదు. ఏమండి? మార్గం తప్పి తిరిగి ఈ చుక్క బ్లాక్ హోల్ అంటే కటికి చీకట్లోకి వెళ్ళిపోతుంది. మనం కూడా మార్గాన్ని తప్పి తిరిగామనుకో అడిగిపోతాం తెలుసా? కటిక చీకటి గల బెలములు. మార్గం తప్పకూడదు. నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని తప్పకూడదు. నీ తమ్ముడు బాగుపడుతున్నాడా? బాగుపడిని. మీ అన్న బాగుపడుతున్నాడా? బాగుపడిని. ఆడు గొప్పడవుతున్నాడు? గొప్పడిని. కానీ తండ్రి ఇంకా గొప్పడిని చేసి లక్షణంగా పెట్టి తండ్రి అని ప్రార్థన చేసి అంత గొప్ప మనసు మనకు రావాలా. అదే క్రైస్తవ్యం, అదే క్రీస్తు మార్గం. తండ్రి అన్ని గొప్పగా దీవించు ప్రభా, ఆమెను గొప్పగా దీవించు ప్రభా, ఆయురారోగ్యాలతో సుఖ సౌఖ్యములతో వాళ్ళు చల్లగా సమాధానంగా ఉండడానికి సహాయం చేయతండి అని ప్రార్థన చేసి అంత గొప్ప మనసు రావాలా. ఎవరి కోసం? నీ శత్రువు కోసం సైతం ప్రార్థన చేసి అంత గొప్ప మనసు వచ్చినప్పుడే ఏమండి మనం భక్తులు అండి.
భక్తులం. దేవుని పిల్లలరా, అలాంటి భక్తులుగా మనం ఉన్నామా? అలాంటి భక్తులుగా మనం ఉన్నామా? కయీన్ లాంటి వాళ్ళ మాదిరి ఏమన్నా ఉన్నామా? కయీన్ ఏమైపోయాడు? మార్గం తప్పాడు. తర్వాతమ్మా బహుమానము, ఆఫ్టర్ ఆల్ లోక సంబంధమైన బహుమానాన్ని పొందాలని దేవుడిచ్చే బహుమానాన్ని పోగొట్టుకున్నాడండి ఒక బిలాము. బహుమానమును ఆశించి బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆత్రముగా పరిగెత్తి కోరహు చేసినట్లు తిరస్కారం చేసినా నశించిరి. కోరహు తిరస్కారం చేశాడు, గెహాజీ ఆత్రంతో పరిగెత్తి ఏమైపోయాడు? బంగారం ఉండదు కానీ బంగారు వలన కుష్టును పోగొట్టుకోలేని పరిస్థితి వచ్చింది. ఆ బంగారంతో అమ్మేసుకున్నాడు కుష్టు పోవాలని. కుష్టు పోయిందే. దేవుని పిల్లల జాగ్రత్త. ఈ క్యారెక్టర్స్ మీలో ఉండకూడదు. తిండి లేకపోతే ఒక 2 రోజులు పచ్చుంటే ఏమవుతుంది? చచ్చిపోతామా? తిండి లేకుండా 40 రోజులు బతకొచ్చు. తిండి లేకుండా 40 రోజులు బతకొచ్చు. కొండ మీద యేసుప్రభు ఎన్ని రోజులు ఉన్నాడు తిండి లేకుండా? 40 రోజులు ఉన్నాడా? అంటే తిండి లేకుండా 40 రోజులు బతకొచ్చా? పొట్టి శ్రీరాములు ఏమండి ఆంధ్ర రాష్ట్రం కోసం ఎన్ని రోజులమ్మా ఉపవాసం? 40 డేస్ తర్వాత చచ్చిపోయాడు. అంటే అన్నం లేకుండా 40 రోజులు బతకొచ్చా? ఏం బతుకుదాం, 2-3 రోజులే కదా తిండి లేకుండా. పోనీ తిండి లేకపోతే పోయింది. నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు కదా. తిండి కోసం దరిద్ర పనులు చేస్తావా? తిండి కోసం నీ నీతిని నిజాయితీని పోగొట్టుకుంటావా? ఆఫ్టర్ ఆల్ కదా ఇవన్నీ చాలా చిన్నవి కదా. ఒక క్రైస్తవురాలండి చూస్తున్నాను నేను, బాప్తిజం తీసుకునింది చక్కగా ఉంది, కానీ టమోటాలు అమ్ముకునేవాడు వస్తాడు కదా. టమోటాలు అమ్ముకునేవాడు వస్తే ఏంది టమోటా బాగాలేదని పక్కన విసిరేస్తుంది. నీకు బాగాలేకపోతే అన్నే పెట్టు. ఏంది టమోటా బాగాలేదని ఆ పక్కన విసిరేస్తుంది. ఏంది ఇది వంకాయ కుళ్ళిపోయింది, ఏంది టమోటా పోయింది, ఏమొద్దు పో అని పోయి వాడు పంపించి కింద పడేసినటువంటి ఎరుకుంటుంది. ఈ కింద పడేసినటువంటి నేరుకొని పోయింది లోపలికి. ఎప్పుడు వచ్చినా ఆమె అంతే. అంటే నీతి నిమిత్తం ఏం చేస్తుంది ఆమె? నిలబడలేకపోతూ ఉంది. ఎందుకు ఆ పనులు? దేనికి ఆ పనులు? బాప్తిజం తీసుకున్నావు కదా, దేవుని కాడ ఉంటానని చెప్పావు కదా, దేవుని మార్గంలో ఉంటానని చెప్పావు కదా, క్రీస్తులో ఉంటానని చెప్పావు కదా. ఆ వంకాయలు టమాటాలు లేకపోతే చచ్చిపోతామా? ఏమై తినకపోతే చచ్చిపోతామా? ఎందుకు అతనికి ఆశిస్తున్నావు? నీ పొరుగు అంది దేని నీవు ఆశించొద్దాను. ఎందుకు నీ పొరుగు అంది ఆశిస్తున్నావు? వాళ్ళతో ఎందుకు కావాలనుకుంటున్నావు? అయినా కూడా అదేమన్నా కోట్ల రూపాయలా? అయినా కోట్ల రూపాయలని దొంగతనం చేయమని చెప్తాను అనుకున్నారు. ఏది కూడా వేరే వాళ్ళది ఆశించకూడదు. ఆ టమాటాలు వంకాయలు బెండకాయలు అన్నీ ఏమండి ఒడికేసుకొని ఇట్లా అన్నీ ఏరుకొని పోతుంది. అంటే ఏమైపోయింది? కరోనా పోయినట్టున్నది దానికి. తప్పు. నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఒక పూట కూటు కోసం జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. మోషే అధికారాన్ని వద్దనుకున్నాడు, ఆస్తిని వద్దుకున్నాడు, అంతస్తుని వద్దనుకున్నాడు. దేనికోసం వద్దనుకున్నాడు చెప్పండి? దేనికోసం వద్దనుకున్నాడు? భక్తుడుగా మారాలంటే నేనేం చేయాలో తెలుసా? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఏంది శ్రమల మేలా? శ్రమలు ఎప్పుడు వస్తాయి? ఏమీ లేనప్పుడే శ్రమలు వచ్చేది. అన్నీ ఉన్నప్పుడు శ్రమలు రావు. ఏమీ లేనప్పుడే శ్రమలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. శ్రమలు ఎప్పుడు వస్తాయి? మోషే దగ్గర ఏం లేదు, అంతా పోయింది. ఆయన నువ్వు రాజు అవుతావురా, నాకొద్దు రాజు. ఒరే అమ్మ అని ఒక్క మాట అనరా, నాకొద్దు రాజు. అమ్మ అన్నావు గిమ్మ అన్నావు, నాకొద్దు. ఏంట్రా మెంటలా నీకేమన్నా? అమ్మ అనరా. నేనన్నా ఒరే శ్రమలు అనుభవించినా పర్వాలేదు, ఈ శ్రమలు ఎన్ని వచ్చినా పర్వాలేదు. ఏంట్రా పిచ్చి పట్టింది నీకేమన్నా? నువ్వు పిచ్చి అనుకో, నాకు తెలుసు ఎవరికి పిచ్చి అనేది. నీకు పిచ్చి, మీ నాయనకి పిచ్చి, మీ అమ్మకి పిచ్చి, నాకేం పిచ్చి లేదు అని మనం అనుకోవాలా. ఎందుకంటే వాళ్ళు పిచ్చోళ్ళు. ఎవరు పిచ్చోళ్ళు? వాళ్ళందరికీ మనం పిచ్చోళ్ళం కనపడతాం. మనకు తెలుసు ఎవరు పిచ్చోళ్ళు. నిజమేనా? ఏమండి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము
ఏమండి మీకు త్వరగా విడిచిపెడతాను. త్వరగా అండి. రోమిల్ రాసినటువంటి మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 18వ వచనం చదవండి త్వరగా అండి. మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 18 చదువుమా. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇతరులకు ఎలా ఉంటుంది అది? ఇతరులకు ఏ విధంగా ఉంటుంది అది? వెర్రి. మనల్ని చూసి ఏమనుకుంటారు? ఎర్రోళ్ళు 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 ఎర్రోళ్ళమా? అవునరా, నీ కంటికి ఎర్రోళ్ళమే, ఆయన కంటికి ఎవరో తెలుసా? మేము శక్తులం మేము. మా ముందర ఏ శక్తి నిలబడలేదు. నిలబడుతుందా? నీ లోక సంబంధమైన నువ్వు నేర్చుకున్న జ్ఞానం వెర్రితనం అని నిరూపించే శక్తి. అర్థమైందా? శక్తి ఆవహించింది దీనికన్నా నన్ను ఒకడు. అవునరా బుడబొక్కలోడా, శక్తి ఆవహించిందిరా నాకన్నాను. డొగడొగడొక ఈయనకి శక్తి ఒకటి ఆవహించింది. కోడి కుక్క ఇస్తే అది తీసేస్తానన్నాడు. నిన్ను తీసేస్తాడరా నాలో ఉండే శక్తిని కానీ బయట తీసినట్టే అని చెప్పిన. నాలో ఉన్న శక్తి ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని శక్తి, యుక్తి, జ్ఞానము, సంపద ఉంది లోపల. కరెక్ట్గా అనుకున్నావురా నాలో శక్తి ఉందని. బయటికి తీసినానో ఒక్క మాటకు నువ్వు డమడమా కొట్టుకుని ఈ పక్కలే కనపోతావు అని చెప్పిన. నిజంగానే పారిపోయినాడు. ఒకే ఒక మాట తీసి అడిగిన, ఒకే క్వశ్చన్ అడిగిన అంతే. అయ్యగారు నన్ను వదిలిపెట్టండి అయ్యగారు అన్నాడు. 4 మెతుకుల కోసం వేషం వేసుకున్నావురా నువ్వు. 4 మెతుకులు సంపాదించుకున్న దానికి వేసిన వేషం ఇది. వద్దు, వేషం పక్కన పెట్టి దేవుని కోసం రోషంగా బ్రతకడం నేర్చుకో బ్రదర్. చచ్చిపోతే నువ్వు దేవుణ్ణి చేరుకోవాలంటే నువ్వు అందరికీ అబద్ధాలు చెప్పొద్దు, మాయ మాటలు చెప్పొద్దు, చక్కగా బ్రతుకు. దేవుని పిల్లలారా, ఎంత మంచి మాట. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. మోషే ఏమంటున్నాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా కలుగు బహుమానమందు దృష్టించెను. బహుమానం అది కావాలి నాకు. ఇదేంటి ఆఫ్టర్ ఆల్? ఆడు బిలాంగ్ అడిపోయినట్టు నన్ను పొమ్మంటావా? ఆడ ఆ బహుమానాన్ని నశించి సచ్చి నరకానికి పోయినాడు. నేను అలాంటి కాదు, దేవుని కుమారుణ్ణి మోషే. దేవుని నిన్నంతట్లో నమ్మకమైన వాడిని నేను అలాంటి పని చేయను. ఆ తండ్రి నన్ను నమ్మాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చివరి వరకు చక్కగా నేను బ్రతుకుతాను. శ్రమలు వచ్చినా పర్వాలేదు. శ్రమలు ఎవడికి కావాలా? ఆ శ్రమ నాకొద్దు. ఏ శ్రమ? నరకములో ఉండే శ్రమలు నాకు వద్దమ్మా. ఈ శ్రమలు ఎంతమ్మా? ఈ శ్రమలు గొప్పవే, ఆ నరకంలో ఉండే శ్రమ గొప్పదా? ఏది గొప్పదమ్మా? అందరూ ఒకసారి చెప్పండి. వాళ్ళు హల్లెలూయా అని ఒక్కసారి చెప్పమంటే ఓ అని కేకలు వేస్తారండి బాబు. వాడు ఒకసారి చెప్పండి 5 సార్లు చెప్తారు. మీరు ఒకసారి చెప్పండి ఒకసారా ఏంది? ఏం బుస్సరాదు. ఈరోజు కూడా భోజనాలు పెట్టుకున్నావా? గట్టిగా చెప్పాలమ్మా. ఏడమ్మా శ్రమ ఏడమ్మా? మీ ఇంట్లోనా అన్నం చేసేటప్పుడా? నీకెప్పుడున్నా? ఎప్పుడు వేసిరత్తమన్నా? ఆ ఇంటికి అడగకపోతేనా? ఎప్పుడు శ్రమ? ఏడ కాదన్న శ్రమలు. మోసే క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించుట మేలా. ఇదేంట్రా బాబు? శ్రమలు అనుభవించడానికి ఎవరైనా ఇష్టపడతారా? శ్రమలు, కష్టాలు, నష్టాలు ఎందుకు? ఏడొచ్చినా పర్వాలేదు. అది భక్తుడంటే. సింహాల గుహలో నిన్నేసేస్తాం. వేసుకోపోరాను ఆయన. ఏడు గరిచే 4 కరుపులు అసకాన్ని గరిచేస్తుంది సింహం. సచ్చడం ఆయన, అంతేనా?
అంతే ఏం చెప్పమా, 1 నిమిషం 2 నిమిషాల్లో పానం పోతుంది, అంతేనా? నరకంలో సింహాలు వచ్చి కొరుకుతూనే ఉంటాయి కానీ సావం. ఈడ 10 సింహాల మీద పడతాయి, అన్నీ చీల్చేస్తాయి, ఎంతసేపటి లోపల చచ్చిపోతాం. మీకు ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఒక నరం ఉంటుంది, అది కట్టయింది అనుకో, ఇంక నువ్వు చచ్చిపోయేది కూడా నీకు తెలీదు, నొప్పి తెలీదు, ఏమి తెలియదు. ఇక్కడ ఒక నరం ఉంటుంది, గొంతుకు వచ్చేటప్పుడు జంతువులకు ఆ నరం కట్టయింది అనుకో, ఇంక దానికి తెలీదు. అరే మనకు కూడా ఇక్కడ ఉంటుంది, కట్ అయిపోతుంది. సింహం ఈయనే కొరికింది, నరం మీద కొరికింది అనుకో, అయిపోయి ఎంతసేపట్లో పోతుంది ప్రాణం నాగరాజు, అంతేనా? 1 నిమిషం 2 నిమిషాలు టక్కని చేస్తాం. నరకంలో సింహాలు వచ్చి కొరుకుతూనే ఉంటాయి కానీ సావం. దేవా నన్ను చంపు, నేను చచ్చిపోతున్నాను, నాకు సావు రావడం లేదు. సింహాలు గడుస్తూనే ఉంటాయి కానీ సావు రావడం లేదు, పులులు గడుస్తూనే ఉంటాయి సావు రావడం లేదు, పావులు గడుస్తూనే ఉంటాయి సావు రావడం లేదు. ఆడ పిన్నా చచ్చినాయి, ఈడ చావడం లేదే. భూమి మీద పిన్నా చచ్చినాయి, ఈడేమో అగ్ని ఆరదు, పురుగు సావదు. బైబిల్లో చెప్పలేదురా షడ్రకు? చెప్పినాడు ప్రభువా, వినలేదు ప్రభువా. ఏమిరా భక్తి కరోనా లాంటిది అనుకుంటున్నావురా కొడక్క? అంతవరకు సహించిన వాడే ఏం మర్చిపోయినావురా? మర్చిపోయినావు ప్రభా. దాంట్లో పడి నా మొగుడు అనుకొని తిరిగినా వాడే అన్నాడో తెలీదు. ఇప్పుడు నేను చూసే నరకంలో ఉన్నా, వాడు ఎప్పుడు నాతోనే ఉంటాడు అనుకున్నాను, కానీ ఇట్లా నరకంలో స్వామి నేను మర్చిపోయినాను స్వామి, నన్నేం చేయమంటావు? నా భార్య అనుకున్నాను, కానీ అది ఎట్టపోయిందో నాకు తెలియదు, అది ఎట్టపోయింది ఏంటో తెలియటం లేదు. ఇప్పుడు వచ్చి నేను చూసి ఏడుండా ఎవరైనా నాస్తి అనుకున్నానే, అది ఏంటో తెలియదు, చూసే నేను ఏడా ఏమి రైట్ అయిపోతుంది. నేను నా కొడుకు నా కూతుళ్ళు నా వాళ్ళు ఎడపోయినారో ఎడ తెచ్చినారో, నేను మాత్రం ఎడ తెచ్చున్నాను. వీళ్ళు ఎడ తెచ్చినారో ఒకరు కనపడలా. బతుకున్నప్పుడల్లా వీళ్ళ కోసం చచ్చినాయి, ఒక్కరు చూచే కనపడలా, నేను చూచే ఏడు తెచ్చున్నాను. ఈ పాములు ఎన్ని కరుచా నేను చావడం లేదు. అర్థమవుతుంది మీకు? ఆడ అగ్నిలో 5 నిమిషాల్లో చచ్చిపోయినాను, ఈ అగ్నిలో సావడమేలే, నాకు సావే రావడం లేదు. ఆత్మ చావదు. మర్చిపోయారా? గుర్తు చేయాలనా? వద్దు. ఈ శ్రమలు మాకు ఎన్నదై, నేను సువార్త ప్రకటించాలిరా బాబు. సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు ఏంది శ్రమ? అది అర్థమైపోయింది కనుక ఈరోజు ఎండలో ఆ జాంకాయలు అమ్ముకుంటున్నారు, ఎండలో వాళ్ళతో పాటు కూర్చుని నేను, వాళ్ళకి ఇంకా గొడుగు ఉండదు, నాకు గొడుగు లేదు, ఏం లేదు, బోడుగు అదిరిపోతుంది, అందులో పట్టణెత్తి వచ్చేస్తుంది, ఎంటికలన్నీ పోయినాయి సుమారుగా, సరక్కన పడతాను తల మీద పోయి, ఆ భూతత్వంతో కాల్చినట్టుండదు. అయినా కూడా సువార్త అందరికీ సువార్త ప్రకటించి వచ్చేసి, ఎందుకంటే నాకు తెలుసు శ్రమ. బాబోయ్ దేవుడా, దేవుని పిల్లరా, నీ భక్తి కరోనా లాంటిదే? నీ భక్తి కరోనా లాంటిదే చెప్పు. నీ భక్తి ఎలాంటిది ఉండాలి తెలుసా? ఒక మోషే లాంటిది ఉండాల, ఒక అపోస్తులుడైన పౌలు గారి లాంటిది ఉండాల. చివరికి వచ్చే తెలికే మనం ఎలాంటి వాళ్ళంగా మారిపోవాలంటే ప్రభు అయినా యేసుక్రీస్తు వారిలో మారి క్రైస్తవుడుగా, నిజమైన క్రైస్తవుడుగా పరలోకం చేరదామా? చేరతారని ఆశిస్తూ చక్కగా మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ, మరలా శుక్రవారం మంచి మెసేజ్ మరి మనం విన్నాం. వీలైతే శుక్రవారం లేఖనాల పరిశోధన సదస్సు ఉంటుంది, మీకు నేను తెలియజేస్తాను. ఓకే, అందరూ తలలో ఉంచండి, ప్రార్థన చేస్తాను. తండ్రి, మంచి సంగతులు మాకు అందించావు, అందుకున్న మేము మిమ్మల్ని పొందుకునేంత గొప్పవాళ్ళుగా మారడానికి సహాయం మీ సన్నిధి తోడుగానే అడగవచ్చండి. నాయన, మాలో కరోనా లాంటి భక్తి ఏమన్నా ఉందా? కన్న తండ్రిగా మీరు ఆశించిన భక్తి మాలో ఉందా? తండ్రి, మమ్మల్ని మేము పరీక్షించుకొని మిగిలిన జీవితాన్ని మీ నామఘనత కొరకే బ్రతుకులాగున సహాయాన్ని అందించమని వేడుకుంటూ కోరుకుంటూ వెళుతున్న మీ పిల్లలతోనూ మాతోనూ ఉండండి తండ్రి. బతికినంతకాలం నమ్మకంగా మీకోసం బ్రతకడానికి, భక్తిగా జీవించడానికి నీ దాసులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని ఆశిస్తూ బిడ్డలందరినీ దీవించండి తండ్రి, వాళ్ళ కుటుంబాలను దీవించండి. సుఖ సౌఖ్యములతో చక్కగా నీ పిల్లలు వర్తిల్లునట్లు, సమాధానముగా బ్రతుకున్నట్లు కుటుంబాలన్నింటి దీవించమని వేడుకుంటూ మాకు ఇచ్చిన జ్ఞానం కొరకై తండ్రి మీ పరిశుద్ధ పాదాలు కొందరములు తెలియజేసుకుంటూ ప్రభుపేట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. క్షేమంగా పెరండి.